హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి మజ్జిగ చారండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా నచ్చేస్తుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పెరుగునైతే తీసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. ఉండలు లేకుండా మొత్తం విస్కర్తో కలిపేసుకోండి, లేదంటే మిక్సీ పట్టేసుకున్న మీ ఇష్టం. కానీ ఉండలు లేకుండా చూసుకోండి. ఇందులోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేయండి. రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకోండి. అలాగే మనకి ఎంత కలర్ కావాలితే అంత కలర్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకొని లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని అయితే పెట్టుకోండి. ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకోండి సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసేయండి. అల్లం ముక్కలు వేగాక పచ్చి శనగపప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే మినపప్పును కూడా వేసుకోండి. పోపులు అనేవి ఎక్కువ వేసుకోకూడదండి, చాలా తక్కువ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగిపోవాలండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేయండి. మొత్తం అన్నీ వేగిపోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ వచ్చేసి ఆనియన్స్ వేగాక వాటర్ని అయితే వేసేయండి. మనం ఇందాక చేసిన మజ్జిగలో వాటర్ని అయితే వేసుకోలేదు, కాబట్టి చూసుకుని మనకి ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగునైతే వేసేయండి. మొత్తం వేసేసి కలిపేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అంతేనండి, మజ్జిగ చారు అయితే రెడీ అయ్యింది. పక్కన బంగాళదుంప వేపుడుతో కాంబినేషన్ ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.